IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఏపీ ప్రభుత్వానికి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది. 1.29 లక్షల కోట్ల బడ్జెట్కి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఏర్పాటు చేయడానికి ఆయన ఆమోదం తెలియజేశారు. వచ్చేటువంటి 4 నెలల కాలానికి ఈ బడ్జెట్ అమలవుతుంది. అంటే జనరల్గా ఒక ప్రభుత్వం దిగిపోయేటువంటి సమయంలో వారికి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి అవకాశం లేనప్పుడు మాత్రమే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబడుతుంది. అంటే ఎన్నికల సమయంలో దాదాపుగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేది వస్తుంది. అయితే ఈసారి ఏపీలో పరిస్థితి ఏంటంటే ఎన్నికల సమయంలో ఒకసారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎన్నికల అనంతరం ఫలితాల అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్టే ప్రవేశపెడుతున్నారు. సో ఓవరాల్గా మొత్తం 40 ప్రభుత్వ విభాగాలకు సంబంధించినటువంటి డిమాండ్లతోటి దీన్ని రూపొందించినట్లుగా తెలుస్తుంది. 1.29 లక్షల కోట్ల రూపాయలు 4 నెలల కాలానికి ఈ బడ్జెట్ని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ఆమోదించారు. సెప్టెంబర్లో పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రవేశపెడతామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ అప్పుడు కూడా పరిస్థితి ఇలానే ఉంటుందా లేదా అనేది అయితే చూడాలి.